కమింగ్ టు మల్టీనేషనల్ కంపెనీస్. చాలా మల్టీనేషనల్ కంపెనీస్ గణపతి యూనివర్సిటీతో కొలాబ్‌లో ఉన్నాయి. ఒకసారి వాటి గురించి. మేడం యాక్చువల్‌గా ద ఫస్ట్ థింగ్ మనకు 16 ఇండస్ట్రీస్ ఉన్న యూనివర్సిటీ మేడం ఇది. ఇండస్ట్రీ ఇన్ ద యూనివర్సిటీ అని చెప్పనొచ్చు మనం ఈ యూనివర్సిటీని. బికాస్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఐబిఎం, సిస్కో, రెడ్ హ్యాట్, అమెజాన్, ఏడబ్ల్యూఎస్ ఇవన్నిటి యొక్క గ్లోబల్ సర్టిఫికేషన్స్ మన కంప్యూటర్ సైన్స్ చదువుకుంటున్న స్టూడెంట్స్ కి అందుబాటులో ఉన్నాయి. అంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 4 years బీటెక్ చదివారు అనుకోండి మేడం, ఈ 4 years లో వీళ్ళకి వచ్చే సర్టిఫికేషన్స్ కూడాను గ్లోబల్ సర్టిఫికేషన్స్ విత్ ద యూనిక్ ఐడెంటిటీ. అంటే వీళ్ళకు ఐడెంటిటీ నెంబర్ తో పాటు ఇస్తే వీళ్ళు వరల్డ్ లో ప్రపంచంలో ఎక్కడ ఏ జాబ్ కి వెళ్ళినా కూడా ఆ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్ వ్యాలిడ్. అండ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దీస్ స్టూడెంట్స్ బికాస్ వాళ్ళు చదువుకుంటున్న టైంలోనే ఆల్రెడీ ట్రైన్ అయిపోయిన ఇంటర్న్స్ కాబట్టి. సో వాళ్ళకున్న ఫస్ట్ ఆపర్చునిటీ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. అమేజింగ్. అండ్ మీరు చెప్పినది అది గ్రేట్ ఆపర్చునిటీ అండి. మనకి ఇన్ క్యాంపస్ లో ఉన్నప్పుడు ఒక భరోసా రావడం, ఈ కంపెనీ నన్ను బయటకు వెళ్తే వెంటనే తీసుకుంటది, ఎందుకంటే సర్టిఫైడ్ కోర్సెస్ ఆల్రెడీ నేను చేసేస్తున్నాను అనేది ఒక గొప్ప ధైర్యం. ఇండస్ట్రీ రెడీ అవ్వాలంటే మేడం ఇవన్నీ ఖచ్చితంగా స్టూడెంట్ ఇప్పట్లో ఫాలో అవుతేనే. Exactly. ఎందుకంటే అప్పుడున్న రోజుల్లో ఏదో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాము, కంప్లీట్ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అవుట్ పాస్ అయిన తర్వాత అందరికందరూ అమీర్పేట్ వైపు వెళ్ళిపోయి కోచింగ్ సెంటర్స్ జాయిన్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు మేడం. 4 years లో ఇండస్ట్రీ రెడీ అయితేనే స్టూడెంట్ సస్టైన్ అవ్వగలుగుతారు మార్కెట్ లో, లేకపోతే మాత్రం 100% ఆపర్చునిటీ లేదు మేడం స్టూడెంట్స్ కి. అండ్ ఇక్కడ క్యాంపస్ కరికులం కూడా ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవుతున్న సిలబస్ ని కరికులం లో ఇంప్లిమెంట్ చేస్తారని. ప్లస్ ఇప్పుడు మనకు చూసుకున్న ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయినాక స్టూడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ జాయిన్ అయ్యారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సైబర్ సెక్యూరిటీకి నేను వెళ్ళి చదవాలనుకుంటున్నా అని ఒక నాలెడ్జ్, అంటే మినిమం స్పెషలైజేషన్ నేను చేయాలనుకుంటున్నా సైబర్ సెక్యూరిటీలో అనుకున్నా కూడా వీళ్ళకి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి మైనర్ స్పెషలైజేషన్స్ ని చూస్ చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీలో కూడా సర్టిఫికేషన్ ఉంటుంది మళ్ళీ వీళ్ళకు. ఏ చదువుకుంటూ సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేషన్ కూడా మన స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంది. సో ఆ విధంగా కరికులం అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ద మెయిన్ థింగ్ మేడం, మన యూనివర్సిటీలో 72 మంది ఐఐటి అండ్ ఎన్ఐటి నుంచి వచ్చిన ప్రొఫెసర్స్ ఉన్నారు. స్టూడెంట్స్ కి అంటే ఇవే కదా మేడం కావాల్సింది మెయిన్ గా ఏదైనా కూడా. అండ్ ఒకసారి ఫీ స్ట్రక్చర్ మాట్లాడుకుందాం మనం. అంటే నార్మల్ గా మీరు చెప్పిన తర్వాత చాలా మంది ఫీ చాలా ఎక్కువ ఉంటుందేమో, అది కూడా అహ్మదాబాద్ సిటీలో అనుకుంటారు. ఒక్కసారి ఫీ స్ట్రక్చర్ మాట్లాడదాం మనం. మేడం మనకు యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 70,000 పర్ సెమిస్టర్ మాత్రమే. 70,000 పర్ సెమిస్టర్. 1 year కి జస్ట్ 1,40,000 రూపీస్. చాలా తక్కువ. ఎన్ని ఫెసిలిటీస్. ఎస్ మేడం. ఇప్పుడు మనం చూసుకుంటే మేడం 1,40,000 కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫైనాన్షియల్ గా ఇమీడియట్ అంత బడ్జెట్ లేదు, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉందా వెళ్ళడానికి అని చెప్పానంటే మనము స్టూడెంట్స్ కి విసోర్స్ వర్సిటీ తరఫు నుంచి మనకు విసోర్స్ ఫిన్టెక్ కంపెనీ ఉంది. అలా విసోర్స్ ఫిన్టెక్ ద్వారా మనకు 0% ఇంట్రెస్ట్ తోటి మనం నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తోటి స్టూడెంట్స్ కి 0% ఇంట్రెస్ట్, అంటే వీళ్ళు ఒక్క పైసా కూడా ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు మేడం. ఇప్పుడు 1,40,000 రూపాయలు ఫీజు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 1 year కి 1,40,000 డివైడెడ్ బై 12 months. ఆ విధంగా ఎవ్రీ మంత్ మీకు అది కట్టుకుంటే సరిపోయింది అంతే. సో ఆ విధంగా కూడా మన యూనివర్సిటీ, మన విసోర్స్ తరఫు నుంచి ఈ యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్స్ కి మనం ఆపర్చునిటీ అందిస్తున్నాం మేడం.